బాగా గమనించగలిగితే మనము మరి ఎలాంటి గర్భము ధన్యం ఇప్పుడు అని మనం పరిశీలించగలిగితే సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము మీరు 9 నుంచి 26 వరకు రాసుకోండి. ఈ సందర్భము హన్నా కనిపిస్తుంది. ఆ సందర్భంలో మీకు హన్నా కనిపిస్తుంది. 9 నుంచి 26 వరకు ఉంటుంది ఈ సందర్భం. ఈ సందర్భంలో హన్నా స్త్రీ కనిపిస్తుంది, అన్న అమ్మ. రైట్. ఇప్పుడు బాగా గమనించగలిగితే ప్రతిరోజు ఏడుపేనండి. మందిరానికి వెళ్ళి ఇంటి దగ్గరైనా మందిరంలో ప్రతిరోజు ఏడుపు, ప్రతిరోజు వేదన, ప్రతిరోజు దుఃఖము, బాధతో పిల్లలు లేక నలిగిపోతుంది. ఎవరు? హన్నా. ఈవిడికి తోడుకోవడంలో పెనిన్నా ఉంటుంది. బిడ్డలు నాకు లేరు అని, పెనిన్నాకు బిడ్డలు ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల మధ్య నలిగిపోతూ ఉంటున్నాను. అలాంటి హన్నా కూడా నలిగిపోతుంది. ప్రతిరోజు ఉపవాసం చేస్తూ దేవునికి మొరపెడుతోంది. దేవాలయానికి వెళ్ళి తండ్రి నాకు కుమారుని అనుగ్రహించని చెప్పి మనవి చేసుకుంది. నీ కోసమే పెంచుతానని చెప్పేసి ప్రమాణం చేసింది. నీ కోసం పెంచుతానని ప్రమాణం చేసింది. బిడ్డలకు అన్నంత మాత్రాన నీ గర్భం ధన్యురాలేం కాదు. మరి ఎలా ఉంటే ధన్యురాలో ఇప్పుడు చెప్తుంది, ఒక స్త్రీ ద్వారా తెలియజేస్తుంది. అతలియా లాంటి స్త్రీలు ఎంతమంది ఉన్న బిడ్డలు సరైన రీతిలో పెంచకపోతే నీ గర్భం బిడ్డల కన్నా కూడా నువ్వు ధన్యురాలు అయితే మాత్రం కాదు. హేరోదియా లాంటి గర్భములు ధన్యుల్లాగా నువ్వు అనిపిస్తుందేమో. ఏ రీతిగా పెంపకమో మీరు గమనించాలి. అయితే మరి ఎలాంటి గర్భము ధన్యం అని అంటే, దేవాలయానికి వెళ్ళి తండ్రి నాకు కుమారుని అనుగ్రహించడం మనవి చేస్తుంది, నీ కోసమే పెంచుతానని ప్రమాణం చేసుకుంది. ఆమె మనం విన్నాడు, ఒక మాట ప్రమాణం చేసిందండి, నీ కోసమే నేను పెంచుతాను ప్రభువా బిడ్డని ఇస్తే. ఆమె మనం విన్నాడు, నమ్మాడు, ఒక మగబిడ్డని ప్రసాదించాడు. పాలు విడిచిన తర్వాత దేవుని సన్నిధిలో వదిలేసిందండి. పాలు విడిచిన తర్వాత దేవుని సన్నిధిలో వదిలేసి, మీరు బాగా గమనించండి. పాలు విడిచేసరికి ఒక 1 year అనుకోండి, నిజంగా ఆ తల్లి ఎంత బాధపడి ఉంటుందండి. ఒక బిడ్డని ఒక 1 yearలో ఒక దేవుని సన్నిధిలో వదిలేసి మళ్ళీ ఎరుగు తిరిగి చూడుకోకుండా వెళ్ళిపోవటం అంటే ఎంత బాధ ఉందండి. బాగా గమనించాలి. ప్రెగ్నెంట్కు ముందు నేను నీ కోసం పెంచుతాను అని ప్రమాణం చేసింది. ప్రమాణం చేసినట్టుగానే సన్నిధిలో వదిలేసి వెళ్ళిపోయిందండి. అంటే నేను మాటిచ్చాను, నేను మాట మీద నిలబడతానని మాట మీద నిలబడాను. చూడండి, మాటిచ్చింది, మాట మీదే నిలబడింది. ఆ మాట మీద నిలబడినటువంటి రీతిగానే బిడ్డను దేవుని సన్నిధిలో వదిలేసి వెళ్ళిపోయింది. ఆ రోజు ఏలి యాజకుడిగా ఉన్నాడు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు, ఒక ప్రవక్తగా నియమింపబడ్డాడు. అదందరూ మీకు తెలిసినటువంటి విషయమే. అయితే దేవుని కొరకు ఇచ్చేసింది. బాగా గమనించాలి, ఇక్కడ దేవుని కొరకు ఇచ్చేసింది. ఆమె గర్భము ఇచ్చేసినటువంటి ఈ తల్లి గర్భము ధన్యురాలు కాదంటారా మీరు చెప్పాలి. ఏమండి, ఇచ్చేసిన గర్భము నిజంగా ధన్యురాలేనండి బాబు. దేవుని కొరకు పని చేసిన వాని గర్భమే ధన్యం అంటుంది బైబిల్. నీ బిడ్డలు నీవు దేవుని కోసం పెరగకపోతే నీవు ఎంత మందిని కన్నా కూడా దేవుని దృష్టిలో నువ్వు ధన్యురాలువు కావు. ఇది నోట్ చేసుకోవాలి. దేవునికి వ్యతిరేకంగా పెంచిన, కక్షలతో పెంచిన, బాగా గమనించాలి. ఒక అతల్యాన్ని చూడండి, కుమారుణ్ణి దుర్మార్గంగా పెంచింది కదండి. సింహాసనం కోసం వ్యతిరేకంగా అడ్డగోలుగా పెంచింది అతల్య ఆహాబుని. యెహోవా దృష్టికి చెడుతనంగా బ్రతికాడు. ఒక హేరోదియాని చూడండి, కుమార్తెను ఒక హంతకురాలుగా పెంచిందండి. ఈవిడ వెళ్ళి చేయకపోవచ్చేమో, కానీ ఈవిడ అడిగితేనే చేశాడు. కుమార్తెను హంతకురాలుగా పెంచింది. అతల్య సింహాసనం కోసం అడ్డగోలుగా పెంచింది. అప్పుడప్పుడు మీరు కూడా అంటూ ఉంటారు, మరి మామూలుగా సంపాదిస్తే ఎదగమురా, ఇప్పుడు బ్రతకాలంటే అడ్డగోలుగా ఉంటేనే ఎదుగుతారంట. ఎదగండి. అతల్య లాంటి జీవితం కనిపించట్లేదా? నాశనం అయిపోయారని ఉంది. హేరోదియా ఏమన్నా బాగుపడిందా? బాగా గమనించాలి. ఒక హన్నాను చూడండి, దేవుని కొరకు పెంచింది. అతల్యాను చూడండి, దుర్మార్గంగా పెంచింది.
హేరోదియాని చూడండి, హంతకురాలుగా పెంచింది. మరి నీవు కూడా బిడ్డలను కన్నానని నువ్వు కూడా ఓవర్ లుక్ లో ఉన్నావేమో. నేను పిల్లల్ని 2 ముగ్గురిని కనేసాను కదా, పైగా మగ పిల్లల్ని కనేసాను కదా అని ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్నావేమో. దేవుని కొరకు పెంచకపోతే నీ గర్భము ధన్యమైనది కాదనమాట. ఎగ్జాంపుల్ గా హన్నానే, బిడ్డలు లేనంత వరకు దేవుడు 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 అన్నో, బిడ్డలు ఇచ్చిన తర్వాత ఆ బిడ్డని ఏడబడేస్తావో తెలియదు, ఎక్కడ పెంచుతావో తెలియదు. నీ గర్భం ఎలా ధన్యురాలు అవుతుంది? లోకానుసారముగా నువ్వు బిడ్డలు కలిగేవో నువ్వు అనుకోవచ్చేమో, బిడ్డలు లేనటువంటి వాళ్ళు నువ్వు తక్కువగా చూస్తున్నావేమో. ఆ గర్భఫలాన్ని ఇచ్చినటువంటి దేవుడు అంటున్నాడు, నీ గర్భము ధన్యమైన గర్భము కాదు. దేవుని కొరకు పెంచిన నాడు, బాగా గమనించాలి, దేవుని కొరకు పెంచిన నాడు, దేవుని జ్ఞానాన్ని నేర్పించిన నాడు నీ గర్భము ధన్యం అవుతుంది. బాగా గమనించాలి ఈ పాయింట్. దేవుని కొరకు పెంచినప్పుడు నీ గర్భము ధన్యమైన గర్భము కాదు. దేవుని కొరకు పెంచి, దేవుని కొరకు నేర్పించి, ఏమండి, అప్పుడే నీ బిడ్డలు పరలోకానికి చేరుకుంటారు. దేవుడు అన్న ఆలోచన ఎక్కడొస్తుంది? అవసరాలు తీరేంత వరకే కానీ అవసరం తీరిన తర్వాత దేవుడు ప్రస్తావన వస్తుందండి. కానీ బాగా గమనించాలి, హన్నా అందరికీ తెలుసు, కానీ హన్నా ముందు మాట ఇచ్చింది, ఆ మాట మీద నిలబడింది కనుకనే ఆవిడ గర్భము ధన్యురాలైంది, ప్రవక్త అయిపోయాడు. నీ గర్భము ధన్యురాలైతే నువ్వు దుర్మార్గుడు ఎందుకు అయ్యాడు? యెహోవా దృష్టికి అహాస్య ఎందుకు యెహోవా దృష్టికి అలా మారిపోయాడు? చెడు నడత ఎందుకు నడిచాడు? మరి అయితే నీ గర్భము ధన్యమైన గర్భము కాదు. నువ్వు బిడ్డలు ఎంతమందిని కన్నా కూడా. హేరోదియా లాంటి వాళ్ళు ఎంత లేదండి. అప్పుడు అంటూ ఉంటారు, కుమార్తెను చూసి బిడ్డలను చూసి అంటూ ఉంటారు, చూసావా వాళ్ళ తల్లి లక్షణాలు వచ్చినాయి అంటారు. చూసారా? నేర్పించకపోతే ఎలా వస్తాయి? హన్నా నేర్పించింది కనుకనే ఇగో ఒక ప్రవక్తగా మారిపోయాడు. బాగా గమనించాలి. కీర్తన గ్రంథంలో 90వ అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 3వ వచనం. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 3వ వచనం చూడండి. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని సెలవిచ్చుచున్నావు. నరులారా తిరిగి రండి అని తల్లిదండ్రుల వైపు దీనంగా ఆశతో అడుగుతున్నాడండి. గర్భాన్ని ఇచ్చినటువంటి, గర్భద్వారాలు తెలిసినటువంటి దేవుడు నరులారా తిరిగి రండి అని తల్లిదండ్రులు దీనంగా ఆశతో చూస్తున్నాడు. నా బిడ్డలు నా కొరకు పెంచుతారని. హన్నా పెంచింది బిడ్డని, కానీ అతలే పెంచలేకపోయింది, అలా హేరోదియా పెంచలేకపోయింది అని దీనంగా చూస్తున్నాడు. తల్లిదండ్రులు ఏమైనా పెంచుతారేమో, నా కోసం పెంచుతారేమో, ఆ మహాలోకానికి సేవకులే పనివారిగా చేస్తారేమో, సమయాలను పెంచినట్టుగా పెంచుతారేమోనని నిజంగా ఎంతో ఆశతో చూస్తున్నాడండి. కనిన గర్భము నిజంగా హన్నా కనిన గర్భము ధన్యం కాదా అంటారు? చెప్పండి. హన్నా గర్భం ధన్యమైపోయిందండి. దేవుని కొరకు పెంచిన గర్భమే ధన్యము తప్ప దేవుని కొరకు పెంచని గర్భాలు ధన్యములైనవి కావు అన్నమాట. నువ్వు ఎంతమంది బిడ్డలు కన్నా ఒకటి మనకు అర్థమవుతుంది. బిడ్డల్ని ఇచ్చేది దేవుడిని అర్థమైంది, రైట్. ఆ బిడ్డల్ని సరైన రీతిలో నువ్వు పెంచకపోతే నీ గర్భము ధన్యమైనవి కాదని అర్థమైంది. దేవుని కొరకు సరైన రీతిలో పెంచితేనే నీ గర్భము ధన్యమని అర్థమవుతుంది, రైట్. మరి యేసు ప్రభుల వారు ఆ మాట ఎందుకు అన్నాడు? యెరూషలేము వీధుల్లో గుండా వెళ్ళించినప్పుడు ఆ మాట ఎందుకు అన్నాడు? ఏమన్నా యేసు ప్రభుల వారు ఏమన్నాడండి? బాగా గమనించాలి. ఇప్పుడు మన ముందు ఉన్నవి ఇంక 2 పాయింట్లే. యేసు ప్రభుల వారు ఆ మాట ఎందుకు అన్నాడు? కనని గర్భము ధన్యమైన రోజులు ఎందుకు వస్తున్నాయి అంటే ఫీచర్ చెప్తున్నాడు. యెరూషలేము వీధుల్లో వెళ్ళేటప్పుడు ఫీచర్ చెప్తున్నాడు. ఏమని?
గొడ్రాలు ఆ వచనాన్ని చూద్దాం. 23వ అధ్యాయం లూకాసు వార్త 23వ అధ్యాయం లూకాసు వార్త 23వ అధ్యాయము 29వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 29వ వచనం. ఇదిగో గొడ్రాండ్రును అంటే బిడ్డలు లేనోడు, గొడ్రాండ్రును కనని గర్భములను అంటే బిడ్డలు లేనోడు గురించే పదాలు మారుతున్నాయి. కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. బాగా గమనించాలి. పాలియని స్తనములు వచ్చుచున్నవి అంటున్నాడు. చూడండి, వచ్చుచున్నవే అంటున్నాడు. అంటే దేవుని జ్ఞానములో మన బిడ్డలను పండితులుగా చేయకుండా, బాగా గమనించాలి పాయింట్లు. దేవుని జ్ఞానములో దేవుని యొక్క మాటల కొరకు దేవుని కోసం నువ్వు నేర్పించకుండా, జ్ఞానాన్ని అందించకుండా, కూర్చోబెట్టుకోకుండా, ఒకవేళ చేయకుండా వెర్రిదైనటువంటి ఈ లోక జ్ఞానాన్ని మనం నేర్పిస్తున్నాం కదండి. ఈరోజు తల్లిదండ్రులంతా వెర్రిదైనటువంటి యొక్క లోక జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు. ఎలా నేర్పిస్తున్నారు? రెక్కలు ముక్కలు చేసుకొని ఏమంటే వారికి ఉద్యోగాలు వచ్చేంత వరకు పెంచుతూనే ఉంటారు ఆ బిడ్డలు. కన్నటువంటి తల్లిదండ్రులు మీరు బాగా గమనించాలి. గమనిస్తే ఆ వచ్చుచున్నవి ఎందుకు అంటున్నాడు ఇప్పుడు మీకు వివరణ వస్తుంది చూడండి కదండి. రెక్కలు ముక్కలు చేసుకుని ఉద్యోగాలు వచ్చేంత వరకు పెంచుతారండి ఆ బిడ్డలు. రైట్. అయితే ఉద్యోగం వచ్చింది, బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇక ఉద్యోగం వచ్చింది, డబ్బులు సంపాదిస్తున్నారు. ఇక మిగిలింది ఏంటి? పెళ్లి చేసేస్తారు. పెళ్లి అయిపోయిన తర్వాత భార్య వచ్చింది. కొద్ది రోజులకే మెల్లగా పిల్లలు కూడా వచ్చేస్తారు కదండి. పిల్లలు కూడా వచ్చేస్తారు. అప్పుడు అంటది భార్య ఏమండి, మీరు ఉద్యోగం చేస్తే మీకు వచ్చేదేంటి? తక్కువ జీతం వస్తుంది మీకు ఇక్కడ. అదే మనము ఫారిన్లో చేసామనుకోండి లక్షలు వస్తాయి. ఇదే నువ్వు చేసేట్టు కష్టపడేదానికి. ఒక్క 2-3 సంవత్సరాలు మనము ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి వచ్చామంటే అక్కడ ఉన్నటువంటి డాలర్ని కన్వర్ట్ చేసుకుంటే ఇక్కడ ఇండియన్ డాలర్లో ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఒక్క 2-3 సంవత్సరాలు కష్టపడదాం అని చెప్పేసి కొన్ని ఆలోచనలు తీసుకొస్తుందండి భార్య. సెటిల్ అయిపోతాం కదండి, ఎందుకు పదాగా కష్టపడతాం ఎందుకు అని చెప్పేసి అనగానే ఈ మాట ఎందుకు అన్నాడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు యేసుప్రభులు వారు ఏమన్నారు? గొడ్రాండ్రును కనని గర్భము పాలియని స్తనములు ధన్యములైన దినములు వచ్చుచున్నవి అన్నాడు కదండి. వచ్చుచున్నవి అన్నాడు కదా. ఇప్పుడు అంటది ఇక ఇది మైండ్లో పెట్టుకుని భర్త మెల్లగా ఇంటికి వెళ్తాడు. అమ్మ నువ్వు ఇమీడియట్గా బట్టలు సర్దుకో, బ్యాగ్ రెడీ చేస్తాడు. వచ్చి బండి ఎక్కు అంటాడు. బండి ఎక్కుద్ది. ఇంట్లో భార్య చెప్పింది కదా 3 సంవత్సరాలు మనం ఇక్కడ ఉండకూడదు, నువ్వు ఏం చేస్తావో తెలియదు. తీసుకెళ్ళి మెల్లగా వృద్ధాప్యంలో వదిలేస్తాడు. ఇప్పుడు వృద్ధాశ్రయాలు ఎక్కువైపోయినాయి. మీరు బాగా గమనించలేదు. వృద్ధులు ఇళ్లలో ఉండట్లేదు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? వృద్ధాశ్రమంలో ఉన్నారు. అక్కడ వృద్ధాశ్రమంలోకి వెళ్ళి దించేసి అమ్మ నువ్వు ఇక్కడ ఉండు కొద్ది రోజులు అంటే ముందే అంత ప్యాకింగ్ అంతా మాట్లాడి పెడతాడు. తీసుకొస్తున్నాను మీరు అన్ని అక్కడ సంబంధించినటువంటి ఆ మిషనరీ వెనక ఉన్నటువంటి ఫార్మాలిటీస్ అన్ని ముందే మాట్లాడుంటాడు. వెళ్ళి దించేసి నేను మళ్ళీ వస్తాను ఇక్కడ ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోతాడు. ఆ తల్లి అక్కడ కూర్చుని ఉంటుంది. ఆ తల్లి దగ్గరికి ఎంతో మంది వృద్ధులు వచ్చేస్తూ ఉంటారు అక్కడికి. అంతే కదండి, మరి అక్కడ వృద్ధులే ఉంటారు కదండి. అమ్మ నిన్ను కూడా ఇలాగే వదిలేసాడా? మేము నీకులాగానే ఇలాగే వచ్చావమ్మా. 4 సంవత్సరాలు అయింది, ఇంతవరకు కొడుకు రాలేదమ్మా. ఫారిన్ అన్నారు, డబ్బులు సంపాదనకు వెళ్ళిపోయారు. అందరూ బిడ్డల కన్నా తల్లిదండ్రులు తల్లులే. అప్పుడు ఆ తల్లులు అంటారు, అప్పుడు ఆ తల్లులు అంటూ ఉంటారు. అప్పుడు ఆ తల్లులు నిజంగా ఎంత బాధపడతారో నిజంగా బాగా ఆలోచించగలిగితే అప్పుడు ఆ తల్లులు అంటారంట అన్న మాటేనండి బాబు. 28వ వచనంలో 28వ వచనం పైన చూడండి. యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి. నా గురించి ఏడవటం వల్ల మీకేం ఉపయోగం లేదు. ఇక అప్పుడు ఏడుపు ఎవరి కోసం ఏడుస్తారంట?
మీ నిమిత్తము అప్పుడు ఏడుస్తారు, నా బతుకేంటి ఇలా అయిపోయింది. కనిన గర్భమే నా బ్రతుకెందుకు ఇలా అయిపోయిందని తల్లి ఏడుస్తుంది. అప్పుడు మీ పిల్లల నిమిత్తము ఏడుగుడి అంటే నా బిడ్డ ఎందుకు ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు అని బిడ్డ గురించి ఏడుస్తావు, నువ్వేడుస్తావు. ఆ ఏడుస్తూ ఉన్నటువంటి ఆ వృద్ధ స్త్రీలందరూ కలిసి అనే మాట ఏదంట 29లో అదే మాట అంట. 29లో అదే మాట చూడండి. ఇదిగో గొడ్రాండ్లను యేసు ప్రభువుల మాటకి అర్థమవుతుందో లేదు, వీళ్ళు అంటున్న మాటే. గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు ఆల్రెడీ వచ్చాయి. ఇప్పుడు ఆ రోజు అన్నాడు ప్రభులు వారు, ఈ రోజు వచ్చిన లైవ్ లో జరుగుతుంది అదే. అందరూ కూర్చుని బిడ్డల్ని కనుకోకుండా ఉన్నా బాగుండేది అన్న రోజులు వస్తాయి అన్నాడు. ఇప్పుడు వచ్చి అది జరుగుతుంది ఈరోజు. మీరు బాగా గమనించాలి. అంటే అప్పుడు తన కొరకు ఏడుస్తోంది, అంతే కదండి. అక్కడికి వచ్చిన ఎంతమందిని రోడ్డు మీద వదిలేసి వెళ్తలేదండి బాబు. తన కొరకు ఏడుచుద్ది. మీ బ్రతుకు సరి చేసుకోవాలి, మీ బిడ్డను సరి చేసుకోండి అమ్మా అని అర్థం. అది నా గురించి ఏడ్చిన ఉపయోగం లేదు. మీ బతుకు సరి చేసుకో, మీ బిడ్డల్ని సరి చేసుకో. మీ బ్రతుకులు సరిగా లేవు, మీ బ్రతుకు సరి చేసుకుని మీ బిడ్డల బ్రతుకులు సరి చేసుకోమా అని అర్థం. అది అప్పుడు అంటున్నాడు 29లో, అందుకే గొడ్రాండ్లను కనని గర్భము పాలియని స్తనములు ధన్యము. కనని గర్భము ధన్యమైన రోజులు వచ్చుతున్నాయని అర్థం చెప్తున్నాడు చూడండి. ఏమండి నిజంగా అండి. అందుకే క్రీస్తు ప్రేమను, క్రీస్తు తత్వాన్ని నేర్పించాలండి బాబు బిడ్డలకి. లేకపోతే నీ బ్రతుకులు నా బ్రతుకులు అదే పరిస్థితి రేపు. అప్పుడు నువ్వు ఈ మాటకి నువ్వే కనెక్ట్ అవుతావు, అయ్యో ఈ బిడ్డలు ఎందుకు కన్నాను అని. అప్పుడు నువ్వే అంటావు, బిడ్డలు లేనటువంటి వారు ధన్యులు. చూసారండి, బిడ్డల్లో ఉన్న వాళ్ళకంటే బిడ్డలు లేని వాళ్ళే బెటర్గా ఉన్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి మాటలన్నీ ఇప్పటి వరకు విన్నదాన్ని బట్టి. గలతీయులకు రాసినటువంటి పత్రిక ఏమండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. నిజంగా గర్భములు ధన్యములైన రోజులు దినములు వచ్చుచున్నవనంటే అందరి నోట ఏమండి, ఇప్పుడు బిడ్డలు కన్నా వాళ్ళు అందరి నోట ఇదే మా వినిపిస్తుంది. మీరు బాగా గమనించండి. ఎందుకు ఇలా అయిపోయారండి, ఏమండి నా బిడ్డలు నన్ను ఇలా చేశారండి, ఓ తల్లి అంటే ఇంకో తల్లి అండి, మా బిడ్డల వల్ల ఇలా అయిపోయానండి, మా బిడ్డల వల్ల ఇలా అయిపోయానండి. గొప్ప ఫ్యామిలీ అనండి, కానీ మా బిడ్డలు ఇలా వదిలేశారు, మా బిడ్డలు అలా చేశారు, మా బిడ్డలు. చూసారండి, మీకు అర్థమవుతుందా? వచ్చే ఆ రోజులు ప్రభుల వారు అనేటప్పుడు ఆ రోజులు వచ్చేసినాయి ఇప్పుడు ఆల్రెడీ. బిడ్డలు లేనటువంటి వాళ్ళ పరిస్థితి బెటర్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు బిడ్డలు ఉన్న వాళ్ళు. తెలుసా మీకు? పిల్లలు పెట్టే టార్చర్లు ఎంత ఇదిగా ఉంటాయో తెలుసండి. ఆ తల్లిదండ్రులు అడగండి బాబు, తెలుస్తుంది. బిడ్డలు కన్నా తల్లిదండ్రులు పైకి బిడ్డలు ఉన్నట్టుగా కనపడతారు, కానీ ఆ బిడ్డల వల్ల నరకం అనుభవిస్తున్నారు చాలా మంది. కాదని మీరు చెప్పగలరా? నరకం చూస్తున్నారు కన్నా తల్లిదండ్రులు బిడ్డల విషయంలో. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ప్రసవ వేదనతో పోలుస్తున్నాడు చూడండి. క్రీస్తు స్వరూపం మన బ్రతుకుల్లో ఏర్పడేంత వరకు ఇదిగో సువార్త ప్రకటిస్తూనే ఉండాలంట. ప్రసవ వేదన అంటున్నాడు చూడు. అలా వినిపించిన నాడు మన గర్భము ధన్యమవుతుంది. మన గర్భము ధన్యమవ్వాలంటే ఏం తెలుసా? క్రీస్తు స్వరూపము మీ బిడ్డల్లో ఏర్పడేంత వరకు కూడా అప్పుడు ధన్యమంటండి. క్రీస్తు స్వరూపం మీ బిడ్డల్లో ఏర్పడకపోతే నువ్వు బిడ్డలు ఎంతమందిని కన్నా కూడా ధన్యం కాదనమాట. దానికంటే గొడ్రోలుగా ఉన్నటువంటి వాళ్ళు బెటర్ అని నువ్వే అంటావు. అంతగా ఉంటుంది టార్చర్.
మన బిడ్డలను దేవుని కొరకు పెంచిన గర్భము ధన్యమవుతుంది. దేవుని కొరకు పెంచకపోతే నువ్వు ఎంతమంది బిడ్డలను కన్నా కూడా నీ గర్భము ధన్యము కాదు. అర్థమైపోయింది. అదే యేసుప్రభు మాటలు అర్థం. దేవుని కొరకు పెంచితేనే ఒక హన్నలాగా నీ గర్భము ధన్యము, దేవుని కొరకు పెంచకపోతే నీ గర్భము ధన్యము కాదు. ఒక అతల్యలాగా, ఒక హేరోదియాలాగా. ఒకవేళ నీ బిడ్డలు పెంచుతున్నావేమో, అయితే నువ్వు 100 మంది బిడ్డల కన్నా కూడా ఉపయోగం లేదు. లోక దృష్టిలో నీకు బిడ్డలు ఉండొచ్చేమో, దేవుడి దృష్టిలో అంటాడు నువ్వు ధనిరాలవే కాదు అని బైబిల్ చెప్తుంది. కాదు అని బైబిల్ చెప్తుంది. బాగా గమనించాలి. మరి పిల్లలను కన్నవారు ఎలా ధన్యులు అవుతారు? మరి ఏమండి, పిల్లలను కనని వారు ఉన్నారు కదా. ఇప్పుడు పిల్లలను కనినటువంటి వారు ఎలా ధన్యులు అవుతారు అంటే దేవుని కోసం పెంచితేనే ధన్యులు, లేకపోతే వాళ్ళు పిల్లలు లేనట్టే. మరి ఇప్పుడు ఇక మిగిలింది ఎవరు? పిల్లలను కనని వారు ధన్యులు అవుతారు. ఎలా ధన్యులు అవుతారు? ఇప్పుడు పిల్లలను లేరు, వాళ్ళు ఎలా ధన్యులు అవుతారు? వాళ్ళు పిల్లలు కావాలి. ఇప్పుడు దేవుని కొరకు బిడ్డలు ఉన్నటువంటి వాళ్ళు దేవుని కొరకు పెంచకపోతే వాళ్ళు ధన్యులు కాదు. ఇప్పుడు మరి ఇప్పుడు వాస్తవంగా వీళ్ళు పెంచుదాం అనుకుంటున్నారు ఇప్పుడు, కానీ ఎవరు లేరు? పిల్లలు లేరు. మరి వీళ్ళు ఎలా ధన్యులు అవుతారు? మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? మరి దీనికి బైబిల్ ఏం చెప్పలేదా? దీనికి కూడా బైబిల్ చెప్పింది. బిడ్డలు లేరా నీకు? నీ గర్భద్వారాలు దేవుడు మూసేశాడా? ఆయన ఇష్టం. అది మూసినా తెలిసినా ఆయన ఇష్టం. అయితే ఇప్పుడు నీకు బిడ్డలు లేరు, దేవుని కొరకు పెంచుదామని నువ్వు అనుకుంటున్నావు, కానీ చూస్తేనేమో నీ కడుపు పడలేదు. మరి దీనికి ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. ఎలాంటి అవకాశం అంటే చూద్దాం. బైబిల్లో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 4వ అధ్యాయం 16వ వచనం. క్రీస్తు యేసునందు స్వార్థ ద్వారా, బాగా గమనించాలి. ఇప్పుడు బిడ్డలు లేనటువంటి వాళ్ళకి ఒక మంచి ఆఫర్ ఇచ్చాడు దేవుడు. క్రీస్తు యేసునందు స్వార్థ ద్వారా నేను మిమ్మును కంటిని. ఈ పత్రిక రాసింది ఎవరు? పౌలు గారు. పౌలు గారికి వివాహం అయిందా? అవ్వలేదు. మరి కంటున్నాడు చూడండి. దేంతో కంటున్నాడు? సువార్త ద్వారా కంటున్నాడు. అంటే బిడ్డలు లేనటువంటి వారికి, వివాహాలు కానటువంటి వాళ్ళు కూడా బిడ్డలు కానొచ్చు ప్రమేయం లేకుండా. దేంతో కానొచ్చు? సువార్త ద్వారా. చూసారు, బిడ్డలు లేనటువంటి వాళ్ళకి ఒక మంచి అవకాశం ఇచ్చాడు చూడండి దేవుడు. క్రీస్తు యేసునందు స్వార్థ ద్వారా నేను మిమ్మును కంటిని కనుక, నేను మిమ్మును కంటిని. కన్నాడండి, బిడ్డలు కంటున్నాడు. సువార్త ప్రకటించి అనేక మందిని కన్నాడు పౌలు గారు. అంటే సువార్త ద్వారా కనొచ్చు అన్నమాట. అంటే మనం కూడా వాక్యాన్ని బాగా నేర్చుకుని సువార్త ద్వారా అనేక మందిని పండితులుగా నువ్వు తయారు చేసావనుకో, అసలు నీవు ఎంతమందిని తయారు చేస్తే వాళ్ళు నీ బిడ్డలు. నీకు ఒక బిడ్డే లింగమంట, అంతే కదండి. సువార్త ద్వారా అనేక మందికి వాక్యాన్ని వెదజల్లుతుంటే, ఆ వాక్యము హృదయంలోనికి నొచ్చుకొని బాప్తీసాలు తీసుకొని వారి హృదయాలు దేవునికి సరెండర్ చేస్తుంటే, వాళ్ళందరూ ఎక్కడున్నా కూడా నీ బిడ్డలే. అదే పౌలు గారు అంటున్నాడు, నేను స్వార్థ ద్వారా నేను మిమ్మల్ని కంటిని. ఏమండి, తీతు గారి గురించి నా కుమారుడా అంటాడు కదండి. తిమోతి గారి గురించి నా ప్రియ కుమారుడా. ఆ మాటలు మీకు అర్థం కావాలి. నా ప్రియ కుమారుడా, నా కుమారుడా అంటాడు. స్వార్థ ద్వారా బిడ్డలను కనాలి. ఇప్పుడు మంచి అవకాశం ఇచ్చాడు కదండి. స్వార్థ ద్వారా నువ్వు ఎంతమందిని బిడ్డలను కన్నా, ఏమండి, నిన్ను లోకంలో ఎవరన్నా బిడ్డలు లేరని ఎవరన్నా నిన్ను అంటుంటే, బిడ్డలు ఉన్నటువంటి వారు దేవుని కోసం పెంచకపోతే వాడు కంటే నువ్వు 1000 రెట్లు పెట్టు. 1000 బిడ్డలు లేనటువంటి వాళ్ళని చూసి లోకంలో ఏమండి అక్షంతలు వేయించడానికి పిలిపించరు, ముందు నిలవపడటానికి పిలిపించరు, ఫోటో దిగటానికి పిలిపించరు కదండి. ఎక్కడైనా ఫంక్షన్కి ముందు పంతిలో కూర్చుని భోజనం చేయడానికి వెసులుబాటు లేదు.
ఎక్కడైనా ఎదురొస్తే గొడ్రాలు అంటారు. నువ్వు బిడ్డలను కలిగి నువ్వేం ఎలగబెట్టావు? బైబిల్ అడుగుతోంది. ఇప్పుడు అతలియాగా లేవు నువ్వు, హేరోదియాలాగా పెంచట్లేదు నువ్వు. బిడ్డలు లేనటువంటి వారికి ఒక మంచి చక్కటి అవకాశం. నేను సువార్త ద్వారా బిడ్డలను కను. నువ్వు దేవుడిచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. నువ్వు బిడ్డలు కానీ నువ్వేం చేసావు? బిడ్డల కన్నా నువ్వు దేవుల్లో లేవు, నువ్వు దేవుళ్ళలో మాటలు నేర్చుకోలేదు. ద్వితీయోపదేశ కాండంలో మంచి మాటలు ఉంటాయి. మొదట నీవు నేర్చుకోవాలి, ఆ తర్వాత బిడ్డలకు నేర్పించాలి. నువ్వే తెలీదు, నీకే తెలీదు, నువ్వు మాత్రం బిడ్డలు కనేసానని గొప్పగా తిరుగుతున్నావు. పిల్లలు ఉన్నటువంటి వారి ధన్యులా, పిల్లలు లేనటువంటి వారి ధన్యులా? పిల్లలు ఉన్నా దేవుడి కోసం పెంచకపోతే వాళ్ళు ధన్యులు మాత్రం కాదు. ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికి కూడా రాసుకోవచ్చు మీరు, ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికి కూడా. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం చివరికి 2 మాటలు చూసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 48వ వచనం. 12వ అధ్యాయము మత్తయి సువార్త 48వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. 12:48. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పేవాడిని చూచి నా తల్లి ఎవరు? మీటింగ్ లో జరుగుతున్నప్పుడు శిష్యులు వస్తారు, మీ తల్లి వచ్చింది నాయన, మీ సహోదరులు వచ్చారు అన్న సందర్భం జరుగుతుంది. ఆ శిష్యుని చూసి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి, చూసారండి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు. ఇక్కడ శరీర సంబంధమైన తల్లులకి, శరీర సంబంధమైనటువంటి దానికి వాల్యూ ఇవ్వట్లేదు, ఆత్మ సంబంధమైన బంధానికి విలువిచ్చాడు ప్రభుల వారు. సువార్త ద్వారా బిడ్డల కంటమే ఒరిజినల్. శరీర సంబంధమైనటువంటి దానికి అసలు ఇక్కడ వాల్యూ ఇవ్వలేదు. చూడండి ప్రభుల వారు, నా తల్లి ఎవరు, నువ్వు చెప్పుకోవాలి. నా పెద్ద కొడుకండి, అయ్యో నా రెండో కొడుకండి, నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ ఈ బంధానికి వాల్యూ ఇవ్వట్లేదు. నేను 7 కన్నాను, 10 మందిని కన్నాను, 20 మందిని కన్నాను. ఎందుకు ఈ బంధాలు? ఒకవేళ ఆ బంధమే గొప్పదనుకుంటే, ఆ శరీర బంధమే గొప్పదనుకుంటే, మరి వచ్చినప్పుడు, తల్లి వచ్చినప్పుడు, అయ్యో ఇమ్మీడియట్గా పిలిపించండి, మీకు బుద్ధి ఉందా అనాలి. ప్రభుల వారు ఏమన్నాడు? ఆ పిలిచిన వాడిని చూసి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు, నా మాటలు వింటున్నటువంటి మీరే కదా నా తల్లులని ఆత్మబంధానికి వాల్యూ ఇచ్చాడు. చూడండి ప్రభుల వారు. ఆత్మీయతలు ఎదగనప్పుడు, ఆత్మ సంబంధంగా నువ్వు బ్రతకనప్పుడు, ఆత్మానుసారమైనటువంటి ఆరాధన నువ్వు చేయనప్పుడు, ఆత్మాను సంబంధమైన హృదయం నీకు లేనప్పుడు, ఆత్మబంధానికి నువ్వు వాల్యూ ఇవ్వలేనప్పుడు, నువ్వెంతమంది బిడ్డల కన్నా కూడా నా తల్లి ఎవరు, చూసారండి, కన్యన గర్భము ధన్యులు అన్నట్టుగా లేదు. అంటే శరీర సంబంధానికి వాల్యూ ఇవ్వట్లేదు, ఇక్కడ ఆత్మబంధానికి వాల్యూ ఇస్తున్నాడు ప్రభుల వారు. ఏమంటే పిల్లలు ఉన్నటువంటి వారి బాధలు చూడాలంటే బాబు, పైకి చెప్పుకోరు కానీ పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు నరకం వేదన అనుభవిస్తున్నారు ఈరోజు. పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు కాదని మీరు చెప్పగలరా? కాదని మీరు చెప్పగలరండి? సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాడు, అనేక మందిని వాక్యంలో పండితులను చేయమంటున్నాడు. అంటే ముందు నువ్వు నేర్చుకోవాలి, అంతే కదండి. ముందు నువ్వు నేర్చుకోవాలి. ఇప్పుడు ముందు నువ్వు నేర్చుకోవాలి, లేకపోతే నీ పిల్లలకు నువ్వేం చెప్తావు? క్రీస్తు యేసు స్వరూపము నీ యందు ఏర్పడాలి అంటే, నీ బిడ్డల్లో ఏర్పడాలి అంటే తల్లులుగా తండ్రులుగా ముందు నీలో ఏర్పడాలి కదా. వాక్యానుసారమైనటువంటి అనుభవం జ్ఞానం లేకుండా, సత్య సంబంధమైనటువంటి ఆలోచన ఒకవేళ నీకు లేకుండా పోతే, నువ్వు బిడ్డలను ఎంతమందిని కన్నా కూడా ధన్యురాలు కాదని చెప్తుంది. అతలేలాగా నువ్వు పెంచితే, ఏమంటే హేరోదియాలాగా నువ్వు పెంచితే ధన్యురాలు ఎలా అవుతావండి నువ్వు? అందుకే అంటున్నాడు 4:19 ఏమన్నాడండి? 4:19 నా పిల్లలారా అన్నాడు. చూడు, నా పిల్లలారా, గలతీయులు రాసిన పత్రిక 4:9, నా పిల్లలారా ప్రసవ వేదన అన్నాడు. చూడండి, ప్రసవ వేదన, ప్రసవ వేదన. ఏమండి ఆత్మీయంగా కన్నాడండి. ఏమంటే బిడ్డలను కంటం చాలా కష్టపడి బాబు, బిడ్డలను కంటం చాలా కష్టం. అది శరీరంగా కానీ, ఏమండి ఆత్మీయంగా కానీ బిడ్డలను కంటం చాలా కష్టం కదా. శరీరరీతే ఒకవేళ నువ్వు బిడ్డల కన్నా దేవుని కోసం పెంచినప్పుడు ఈ కష్టం అంతా వృధా అయిపోతుంది.
అదే ఆత్మీయంగా నువ్వు దేవుని కోసం నువ్వు కష్టపడితే ఏమంటే బాగా గమనించాలి, నా బిడ్డలను నువ్వు మురిసిపోతున్నావు అనుకో, ఏదో ఒక రోజు ఏమండి నువ్వు నా బిడ్డలను నెత్తి మీద పెట్టుకున్నావు అనుకో, చివరికి నిన్ను చేర్చేది ఉద్దేశంలోనే. ఆ రోజు నువ్వే అంటావు, కనుక్కోకుండా ఉంటేనే బెటర్ అంటావు. యేసు ప్రభు మాట ఆ రోజు యెరూషలేము వీధుల్లో అన్నమాట ఇదే, బిడ్డలను ఎందుకు కన్నాను అని. ఏమంటే దీని గురించి బాగా అనుభవం గల వాళ్ళు తొందరగా బిడ్డల గురించి ఎలా రియాక్ట్ అవుతారో తెలుసా? అసలు పిల్లలు లేని వాళ్ళ పైన బెటర్ అంటూ ఉంటారు. వాళ్ళు ఒట్టిగా అంటారండి బాబు, రియల్ అది. వివాహం అయిన దగ్గర నుంచి బిడ్డలు అమ్మా ఏమన్నా విషయమా? పెంచలేనప్పుడు ఎందుకండి ఎంతమంది బిడ్డలు కన్నా? మీ కొరకు మీ బిడ్డల కొరకు ఆ రోజు ఏడుస్తారంట. ఆ దినములు వచ్చుచున్నవి. ఏమిటి చాలా మంది ఏమండి వదిలేసేవండి బాబు, వాడు నాకు పుట్టలేదండి, వాడు వదిలేసాం, మేము మా మాట అంటలేదు, వాడి విషయంలో మేము ఏమన్నా కానీ మాకు సంబంధం లేదండి. మరి నువ్వే కాక అందే చూసారండి, బిడ్డలు కన్నారు కానీ ధన్యమైనవి కావన్నమాట, ధన్యమైనవి కావు. మరి హతల్యాన్ని ముందు పెట్టాడు, దుర్మార్గంగా పెంచింది, సింహాసనం కోసం యెహోవా దృష్టికి అన్యాయంగా పెంచింది. గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డని ధన్యమైనటువంటిది కాదు. హేరోదేవుడు మరి భయంకరంగా పెంచిందండి బాబు, హంతకురాలుగా పెంచింది. తమ్ముడు భార్యను తీసుకుని వచ్చినప్పుడు ఎంత బాధాకరమైనటువంటి, ఎంత బాధపడతాడండి బాబు. ఒక పురుషుడిగా తోటి పురుషుడు బాధ నువ్వు గమనించు. నీ భార్యను ఇంకొకడు తీసుకుని వెళ్ళిపోయాడంటే, తప్పును తప్పుగా ఖండిస్తేనండి లోకం ఒప్పుకోదు. కనుక చివరికి ఏమిటి భయంకరమైనటువంటి టార్చర్ చూపిస్తారండి బాబు. కొంతమంది తల్లిదండ్రులు చంపేటోళ్ళు కూడా ఉంటారు కదా, తల్లిదండ్రులు కొట్టి చంపేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర వాళ్ళకి వచ్చేటటువంటి రూపాయి 2 రూపాయలు పీకు తినేవాళ్ళు కూడా ఉంటారు. తాగుడికి బిడ్డలు లేకపోయిన వాళ్ళు పని బెటర్గా ఉన్నట్టు అనిపిస్తుంది. చూడండి బాగా గమనించాలి. చివరికి మీరు బాగా గమనించగలిగితే బాల్యం నుండి బిడ్డలను దేవుని కొరకు తెలియచేస్తూ ఉండాలి, తెలియపరచాలి. బాల్యం నుంచే నీ బిడ్డలను దేవుని కొరకు తెలియచేయి. ఇప్పుడు ఏమి మిచ్చిపోయింది ఏం లేదు. ఒకవేళ నువ్వు బిడ్డలు ఇంకా కనకపోతే శరీరరీత్యా, అప్పుడే ఎవరు కన్నారండి, నిజంగా ఎవరు కందండి ఈ బిడ్డని అంటారు. ఎవరు కందండో కానీ సమాజంలో అప్పుడు మీ గర్భం ధన్యం అవుతుంది. సమాజంలో అంటూ ఉంటారు, ఏ తల్లి కన్న బిడ్డ, అలా అన్నటువంటి మాటేనండి ఆ స్త్రీ. ఈ నిన్ను కన్నటువంటి గర్భము ధన్యములయ్యా, నువ్వు గుడిచినటువంటి స్థలములు ధన్యమని సమాజంలో ఒక స్త్రీ కేకలు వేసుకుంటూ వెళ్ళిపోయింది ఆశ్చర్యపడి. యేసు మాటలు నువ్వు పెంచిన నాడు, దేవుని కోసం పెంచినటువంటి నాడు నీ గర్భము ధన్యమవుతుంది తప్ప దేవుని కోసం నువ్వే పెరగకపోతే, దేవుని గురించి నీకే తెలియకపోతే నీ గర్భం ఎలా ధన్యమవుతుంది మీరు చెప్పండి. కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, పడుకునేటప్పుడు, ప్రయాణంలో దేవుని గురించి చెప్పాలి అని ఒక పాఠమే చెబితే ముందు నువ్వు నేర్చుకో, నీ బిడ్డలకు నేర్పించు. కన్నదానికి నీ అర్థం ఉంటుంది, నీ గర్భము ధన్యమవుద్ది. పిల్లల కన్న గర్భము ధన్యమా, పిల్లలు లేనటువంటి గర్భము ధన్యమా అంటే ఆ దినాలు వచ్చేసినాయండి బాబు. బిడ్డల వల్ల నరకం చూస్తున్నారు. నిజం చెప్తున్నా, బిడ్డల వల్ల నరకమే చూస్తున్నారు. యేసుప్రభు మాట వట్టిగా కాదు. కనిన గర్భం ఎలా ధన్యమవుతుందంటే దేవుని కొరకు పెంచిన నాడు ధన్యమవుతుంది. పెంచకపోతే నువ్వు కన్నా కూడా ధన్యమైతే మాత్రం కాదు నీ గర్భం. ఇక మూడవదిగా కనిన గర్భం ఎలా ధన్యమవుతుందంటే క్రీస్తు యేసునందు కనన గర్భం ఉందిగా, మరి ఇప్పుడు వాళ్ళ గర్భాలు కూడా ధన్యం అవ్వాలంటే క్రీస్తు యేసునందు స్వార్థ ప్రకటించి అనేక మందిని దేవుని వైపు నడిపించి ఆత్మీయంగా నువ్వు బిడ్డలు కావచ్చు. మంచి వెసులుబాటు. ఏమంటే ఇది కూడా ప్రసవేదంతోనే పోల్చాడు. అంత ఈజీ కాదు. ఒక వ్యక్తిని దేవుళ్ళలోనికి నడిపించడం అంటే ప్రసవేదన కన్నా భయంకరంగా ఉంది. తల్లి ఒక బిడ్డను కనడానికి ఒక స్త్రీ ఎంత ప్రసవేదన పడుతుందో, ఒక ఆత్మను దేవుళ్ళలోనికి నడిపించడం కూడా ప్రసవేదనే. ఒక్కళ్ళు నడిపించు, ఒక్కళ్ళే 100 మంది ఎందుకంటే బాబు, పనికిరాని వాళ్ళని ఎందుకు 100 మందిని?
ఒక్కరిని దేవుళ్ళు నిలబెట్టుకోవాలి. ఇదిగో ఒక పౌలు తిమోతిని నిలబెట్టాడు, ఒక పౌలు తీతుని నిలబెట్టాడు. అందుకే నా కుమారుడా, ఎంతమందికన్నా ఉపయోగం మీరు బాగా గమనించాలి. ఏ విధంగానైనా అది శరీరంగానే ఆత్మగానే ప్రసవ వేదన అయితే ఉంటుందండి. శరీరరీత్యా ప్రసవ వేదన ఉంటుంది, ఆత్మీయంగా కూడా ప్రసవ వేదన అయితే మాత్రం ఉంటుంది. మన బ్రతుకులు మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు సరిదిద్దుకోవాలి. నువ్వు బిడ్డలు ఉన్నావా? ఈ రాత్రి నువ్వు ఒకసారి ఆలోచించు. నేను బిడ్డలను కన్నాను కదా అన్నటువంటి భ్రమలో ఒకవేళ కొట్టుకుపోతున్నావేమో. ఆ బిడ్డను దేవుని కొరకు పెంచకపోతే మాత్రం నీ గర్భము ధన్యం కాదు. ఒకవేళ నీకు బిడ్డలు లేరా, అది సువార్త ద్వారా బిడ్డలు కనే మంచి వెసులుబాటు బైబిల్ ఇచ్చింది. లోకం వైపు చూడొద్దు. సువార్త పనిలో నీ యొక్క ఆత్మీయ స్థితిగతిని దేవుని కోసం సమర్పించి అనేక మంది బిడ్డలను సువార్త కోసం నడిపించు. ప్రసవేదన చెందించు. నువ్వు బిడ్డలకు అన్నట్టే, నీ గర్భం ధన్యమైనట్టే. అందుకే పౌలు గారు అంటున్నాడు, నేను సువార్త ద్వారా మిమ్మల్ని కంటిని కన్నాడు. డెలివరీ అయిపోయింది. ఆత్మీయమైనటువంటి స్థితిలో పౌలు గారు ముందున్నాడు. ఆలోచించాలి ప్రియ దేవుని బిడ్డలారా. దేవునికి అప్పగించిన నాడే మన గర్భాలు ధన్యమవుతాయి తప్ప ఊరి మీద పడి తిరిగేస్తే బిడ్డలను గనేసేసి అన్నాను మీరు బాధపడద్దు. నీకు బలగం కోసం కంటుంటే కనుక్కో, ఉపయోగం లేదు. 100 మంది పిల్లలను కానీ సరైన రీతిలో సమాధి చేయకపోతే ఆ గర్భం వృధా అయిపోద్దండి. కనుక ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. ఒక బిడ్డలు ఉన్నారా, 2 బిడ్డలు ఉన్నారా, నీకు గర్భాన పుట్టినటువంటి బిడ్డలు అక్కడితో ఆపరేషన్ చేయించుకునే అక్కడితో ఒకళ్ళు చాలు 2 ముద్ద అన్నట్టుగా ఒకళ్ళు ఆగిపోయావు, అయితే ఆ బిడ్డలు దేవుని కోసం పెంచు. నీ గర్భం దేవుని దృష్టిలో ధన్యం అవుతాయి. ఒకళ్ళు బిడ్డలు లేరా, స్వార్థ కార్యక్రమాల్లో నువ్వు కొనసాగించు. అనేక మంది బిడ్డలను కొన్న స్వార్థ ద్వారా 2కి మంచి అవకాశం ఇచ్చాడు. కానీ బైబిల్ ప్రకారంగా ఆత్మీయతకే ఓటేసాడు తప్ప శరీర బంధానికి మాత్రం ఓటేయలేదు. నువ్వు ఎంతమందిని కన్నా కూడా శరీర సంబంధంగా ఓటే వేయలేదు. అక్కడ నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అనే ఆత్మబంధానికి వేళ ఇచ్చాడు. ఆలోచించండి. పిల్లలు ఉన్నవారు ధన్యులా, పిల్లలు లేనివారు ధన్యులా? ఇప్పుడు విన్నదాన్ని బట్టి పిల్లలు ఉన్నా కూడా నీకు నరక ఘోష తప్ప ఏమన్నా ఉందండి? యేసుప్రభుల వారు అన్న మాట అదేనండి, ఎవరికి అర్థం కావట్లేదు. ఆ ధన్యముల బిడ్డలు లేనటువంటి వారు ధన్యములు అన్న రోజులు దినములు వచ్చుచున్నవేనంటే ఇప్పుడు మ్యాక్సిమం 90% బిడ్డల వల్ల నరకం అనుభవిస్తున్నారు తల్లిదండ్రులు. అందుకే ఆ మాట అన్నాడు. బిడ్డల్ని ఈ తల్లిదండ్రులే అంటారంటే ఈ మాట, బిడ్డలను కనుక్కోకుండా ఉంటే బాగుండదు. ఆ రోజులు వచ్చేసినాయి. ఆల్రెడీ సుఖం లేదు తల్లిదండ్రులకు బిడ్డల పట్ల. ఏదో తల్లి ఒడిలో పెరిగేటప్పుడే నా బిడ్డలను చూసి మురిసిపోవటమే తప్ప వాడు నడక మొదలు పెట్టిన దగ్గర నుంచి వాడి వల్ల తల్లిదండ్రులకి శోకమే తప్ప ఆనందం ఎక్కడ మిగిలింది మీరు చెప్పండి. బిడ్డ పెరుగుతున్న కొద్దీ బాధలేనండి బాబు. ఏ విపత్తు మీదకి తీసుకొస్తాడని, ఏ సమస్యల మీదకి తీసుకొస్తాడని మగబిడ్డల గురించి, ఎలాంటి విపత్తుల మీదకి తీసుకొస్తాయని ఆడబిడ్డల గురించి. ఆత్మీయతలో పెంచండి. నువ్వెంతమందిని కన్నావు అన్నది ముఖ్యం కాదు, వాళ్ళని దేవుని కోసం పెంచితే నీ గర్భం ధన్యమే. నువ్వు బిడ్డలు లేకపోయినా కూడా నువ్వు దేవునిలో ఉంటూ అనేక మందిని దేవుని కార్యక్రమాల్లో నువ్వు స్వార్థ కార్యక్రమాల్లో నువ్వు కొనసాగించి నీ మాటల ద్వారా దేవుని యొక్క మాటలను జోడించి దేవుని విలువైనటువంటి మాటలను నీ నోటిని వాడుకొని దేవుడు నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అనేక మందిని స్వార్థ ద్వారా కను బలపడు. క్రీస్తు యేసు స్వరూపము ముందు నీ యందు ఏర్పడేంత వరకు కూడా నువ్వు నలుగుతూనే ఉండాలి. కనుక లోకం చూసే ఆలోచన పక్కన పెట్టి, లోకం ఏం చూస్తుంది? బిడ్డలు ఉన్నటువంటి వాళ్ళని ముందు పెడతారా, బిడ్డలు లేనటువంటి వాళ్ళు వెనక పెడతారా? బిడ్డలు నువ్వేం చేసావు, దేవుడి కోసం పెంచావు అని బిడ్డలు లేని వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్తారు? ఏం సమాధానం లేదు వాళ్ళ దగ్గర. అలాంటి పరిస్థితుల్లో నువ్వు స్వార్థ కార్యక్రమాలను కొనసాగించవు.
బిడ్డలు లేకపోయినా, బిడ్డలు ఉన్నటువంటి వాళ్ళు బిడ్డలు లేని వాళ్ళని చూసి గర్వపడుతూ ఉంటారు, అసూయ పడుతూ ఉంటారు. మరి వాళ్ళకు బిడ్డలు లేరురా, అదృష్టం కొట్టేశారా, అంతేనండి. అదే జరుగుతుంది. ముందు ముందు అసలు బిడ్డలు కనటానికి కూడా ఇష్టపడతలేదండి. ఇప్పుడు బిడ్డలను కనడానికి ఇష్టపడతలేదండి. ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత మరి మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఇష్యూ రిలీజ్ చేశారు. బిడ్డలు అరుదుగా అంట, బిడ్డలు పడతాం అరుదంట వాళ్ళ గర్భాలు. ఈ మద్యాలకి, మద్యపానానికి, ధూమపానానికి, డ్రగ్స్కి, ఆడమగ తేడా లేకుండా ధూమపానానికి నిజంగా వాళ్ళ గర్భద్వారాలన్నీ మూసుకుపోతున్నాయంట. ఎందుకు మరి నిజంగా ఒక కోణంలో చూస్తే పెంచలేనప్పుడు బిడ్డలను ఇవ్వకపోవడమే బెటర్. దేవుడు కూడా ఎందుకంటే వారి ఆత్మే పరలోకం వెళ్తాం కష్టంగా ఉంది. ఇప్పుడు ఒక ఇంజనీర్ అయితే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, మళ్ళీ వెనక 4 పెట్టెలు బయటకి తీసుకెళ్ళాలంటే అంతగా భారభరితమైనటువంటి కష్టం అండి ఇది. బాగా ఆలోచన చేస్తే బిడ్డలు లేని వాళ్ళే బెటర్గా ఉన్నారు. వాళ్ళు అదృష్టవంతులని కూడా చెప్పచ్చు. ఆయన ఇస్తే తీసుకోండి, అంతే కదండి. రెబ్కాకి ఇచ్చారు, తీసుకుంది. రాహేల్కి ఇచ్చాడు దేవుడు, తీసుకుంది. వాళ్ళు పెంచారు దేవుడి కోసం. హన్నాకి ఇచ్చాడు, మాట మీద నిలబడింది. సో మీరు బాగా గమనించాలి, నువ్వివ్వు నేను అలాగే పెంచుతాను, మాట మీద నిలబడింది. అలాంటి గర్భాలు ధన్యమవుతాయి. కానీ అవసరాల కోసం వచ్చి బిడ్డలను కన్నా తర్వాత దేవుళ్ళ నుంచి వెళ్ళిపోతూ ఇలాంటి గర్భాలు ధన్యమైనవి మాత్రం కావు అన్న రోజులు వచ్చుచున్నవి. ఆల్రెడీ వచ్చిన బిడ్డల పట్ల తల్లిదండ్రులు నరకం అనుభవిస్తున్నారు. ఈ వచనాన్ని బట్టి మీరు బాగా కనెక్ట్ అవుతుంది చూసుకోండి. యెరూషలేము వీధుల్లో యేసుప్రభు వెళుతున్నటువంటి మాట, ఇదిగో మీ గురించి, మీ బిడ్డల గురించి ఏడ్చే రోజులు ఒక రోజు వస్తాయన్నారు. ఈరోజు ఏడుస్తున్నారు చాలా మంది. ఏమి చెయ్యలేక, బిడ్డలను చంపుకోలేక, బిడ్డల దగ్గర ఉండలేక, బిడ్డల మాటలు భరించలేక, బిడ్డల టార్చర్ తట్టుకోలేక. ఆలోచించండి ప్రేమైన దేవుని వాళ్ళారా, యేసు ప్రభుల వారు అన్న మాట అయితే ఇది, ఆ స్త్రీ అన్న మాట అయితే ఇది, రెండు రైటే, రెండు రైట్గానే ఉన్నాయి. దేవుని కోసం పెంచితే నీ బిడ్డల్ని, నీ గర్భం ధన్యమవుతాయి. అందుకే దేవుని కోసం పెంచింది కనుకనే ఆ స్త్రీ కేకలు వేసి ధన్యములని చెబుతోంది. ఇక పిల్లలు లేనటువంటి వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన గర్భం తెరవలేదండి, అడగటానికి ఎవరికి రైట్స్ లేవు, ఆయన ఇష్టం. గర్భము తెరిచెను, గర్భము మూచెను, ముయ్యాలన్నా తెరియాలన్నా ఆయన ఇష్టం. నువ్వెవరు అంటానికి, నువ్వెవరు మాట్లాడటానికి, అసలు ఆయన ఇష్టం. దేవుడి మీద ఇలాంటి నిందలు వేయకండి దయచేసి, ఆయన ఇష్టం. ఈ కోణంలో చూస్తే బిడ్డ లేని వాళ్ళే బెటర్గా ఉన్నారు. వాళ్ళ ఆత్మను వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటే వెళ్ళిపోవచ్చు పరలోకానికి. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. బిడ్డలు లేరా, కంగారు పడకండి. స్వార్థ పనుల బిడ్డలను కానీ అవకాశాన్ని వెసులుబాటునిచ్చాడు దేవుడు. బిడ్డలు ఉన్నారా, స్వార్థ కోసం పెంచు దేవునిలో బిడ్డలను. ఇంకా ఇలాంటి విలువైనటువంటి మాటలు చక్కగా మనం ముందు కాలంలో కూడా నేర్చుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మీరు బాగా గమనించాలి, దేవుని కోసం మన బిడ్డలను పెంచుతున్నామా, మన గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలని దేవుని కోసము, దేవుడి ఆలోచనలు, దేవుని యొక్క మహాజ్ఞానపు సంగతులు మనము నేర్పిస్తున్నామా అని మీ యొక్క ఆత్మ పరిశీలన ప్రతి తల్లులు చేసుకోగలిగితే, ప్రతి తల్లిదండ్రులు అర్థం చేసుకోగలిగితే దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఒకవేళ నీకు బిడ్డలు లేరా, నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు, కంగారు పడాల్సినంత అవసరం లేదు. సువార్త ద్వారా బిడ్డలకనే మంచి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ప్రయాణించి నేర్చుకో, పాటుపడు. సువార్త ద్వారా అనేక మందిని దేవుని వైపుకి మళ్ళించు. నువ్వు మళ్ళీ దేవుని వైపుకి అనేక మందికి మళ్ళించు, మంచి అవకాశం. ఒకవేళ నీకు బిడ్డలు ఉన్నారా, లోకాన్ని చూసి నువ్వు గర్వపడకుండా, మనుషులను చూసి నువ్వు వ్యసన పడిపోకుండా, నాకు ఉన్నారని గర్వపడకుండా, అసూయ పడుకోకుండా, దేవుని కోసం ఈ రోజు నుంచి పెంచే ప్రయత్నం వల్ల మనందరం ఒక మంచి నిర్ణయం తీసుకుందాం.
దయగలిగినటువంటి మేక కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఇక రాత్రికాల సమయంలో నాయన సమాజంలో బిడ్డలు లేనటువంటి వారిని, బిడ్డలు ఉన్నటువంటి వారు తక్కువ చూపు చూస్తున్నారు తండ్రి. ఈ సమస్యను మేము మీ యొక్క పాదాల చెంతకు మేము తెచ్చుకున్నాం తండ్రి. మీరు మాకు ఎలా కనాలో చెప్పారు, ఈ కన్న తర్వాత ఎలా పెంచాలో కూడా మీరు చెప్పారు తండ్రి. పెంచలేని పరిస్థితిలో మేము ఎంత బాధపడతామో, మా గురించి ఎంత వేదన చెందాలో అని తల్లిదండ్రులు ఆ రోజు మీరు లోకస్వార్తలో ప్రభులు వారు మాట ద్వారా మాకు తెలియజేశారు తండ్రి. ఆ దినాలు వచ్చేసినాయి నాయన. ప్రతి తల్లిదండ్రులు వేదనే కనపడుతుంది బిడ్డల పట్ల. ఈరోజు ఎందుకు కన్నాను అని వారి గురించి ఏడ్చే రోజులు వచ్చినాయి. కన్నటువంటి బిడ్డల్ని పోగొట్టుకోలేక వారి గురించి ఏడ్చేటటువంటి రోజులు ఆల్రెడీ ఈరోజు జరుగుతూనే ఉన్నాయి తండ్రి. ఎలాంటి పరిస్థితుల మధ్య ఈ మాటలు విన్నటువంటి నాయన, మీ మాటలు విన్నటువంటి ప్రతి గర్భాన పుట్టినటువంటి బిడ్డల్ని ఈ రోజు నుంచి మీకోసం పెంచుతాను ఒక మంచి నిర్ణయం తీసుకుని ధన్యమైన గర్భంగా మార్చుకునే మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు వేలాది వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. తలొచ్చిన బిడ్డలందరూ మీ పాసాన్ని తీసుకొస్తున్నాం. జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మీ ప్రథమ స్థానం ఇచ్చిన తండ్రి. స్వార్థ కార్యక్రమాల ద్వారా అనేక మందిని బిడ్డలకు అనేటటువంటి మహాభాగ్యాన్ని మా అందరికి ప్రసాదింపచేయండి. శరీర సంబంధంగా బిడ్డలు ఒకళ్ళు ఇద్దరిని కంటామేమో నాయన ఇప్పుడున్నటువంటి జనరేషన్లో, కానీ ఆత్మీయతలో అనేక మందిని బిడ్డలను కనొచ్చు నాయన. అలాంటి మంచి అవకాశం మీరు ఇస్తేనే మాకు కలిగింది తండ్రి. అలాంటి గొప్ప పాప క్షమాపణ పొందుకున్నటువంటి మమ్మల్ని, మీ ప్రియకుమారుడి రక్తంలో కడగబడ్డటువంటి మమ్మల్ని, మీ ఆత్మీయతలో కన్నటువంటి మమ్మల్ని ప్రభు అంతము వరకు క్రీస్తు యేసు లాంటి మంచి స్వరూపం అందరిలో ఏర్పడేంత వరకు కూడా మేము ప్రతి దినము ప్రసవేదన పొందే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయమని, తలొచ్చిన బిడ్డలందరినీ ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోమని, రేపు ఉదయకాలంలో ఆరాధనలు మళ్ళీ మేము అందరం కూర్చుని మాట్లాడుకునేంత వరకు మీ సన్నిధి కాంతులు మాతో వచ్చి ముందుండి నడిపింపచేయమని, ఈ మాటలు ఎంతమంది అయితే హృదయపూర్వకంగా విన్నారో ప్రభు, విన్నటువంటి బిడ్డలందరినీ ఈ రాత్రి ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నారు తండ్రి. గర్భాన పుట్టినటువంటి బిడ్డల్ని పెంచాలంటే తల్లిదండ్రులుగా ముందు మేము నేర్చుకోవాలని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏ తల్లిదండ్రులు అయితే ఉన్నారో ఆ బిడ్డలందరికీ మంచి మనసును, ఆలోచన, జ్ఞానాన్ని ఇంకెక్కువగా పెంపొందింపచేయమని, బిడ్డ లేనటువంటి వాళ్ళు ఏమాత్రం దిగులు పడకుండా తండ్రి స్వార్థ పనిలో ఎదిగేటటువంటి మంచి అవకాశంతో బిడ్డలకనే మంచి వెసులుబాటు ఇచ్చినందుకు కూడా వేవేల వందనాలు బిడ్డలందరి తరపున తెలియజేసుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.